కెనడాలో ప్రధాని మోదీ ఇవాళ G7 సదస్సుకు హాజరు. నేడు ఢిల్లీకి ఏపీ మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ ఇవాళ ఏసీబీ కోర్టులో హాజరుపరచున్న సిట్. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేక కేబినెట్ తీర్మానాల వివరాలు కోరిన పీసీ ఘోష్. ఇవాళ మరోసారి విచారణకు ప్రభాకర్ రావు, రేపు ప్రణీత్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పీడ్. నేడు సిట్ ఎదుటకు టీపీసీసీ చీఫ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం. తెలంగాణలో ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్ధం. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు. ఆదోనిలో రేషన్ మాఫియా మోసాలు, తనిఖీలో పట్టుబడిన రేషన్ బియ్యం రాత్రికి రాత్రే మాయం. పుంజుకుంటున్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. కేరళలో విరిగిపడిన కొండ చర్యలు, మహారాష్ట్రలో 18 మంది మృతి, పలు రాష్ట్రాల్లో వరుస బీభత్సం. మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై వస్తుండగా ఘటన. విపత్తు నిర్వహణలో గ్లోబల్ లీడర్గా భారత్, సహాయక చర్యల్లో వేగంపై అమిత్ షా ప్రశంసలు. నవంబర్ కల్లా ఇంటి నుంచి ఆధార్ అప్డేట్, కొత్త మార్పులు చేస్తున్న UIDAI. మరో 3 రోజుల్లో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్. ఇవాళ జట్టుతో చేరనున్న ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్.